అందరికీ నమస్కారం. హర్విల్లు హోమ్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నాటుకోడి పులుసు ములక్కాడ కాంబినేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేసుకుని కొంచెం దోరగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి. చూసారు కదా, కొంచెం లైట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆ ముక్కల్ని తీసుకుని పక్కన పెట్టే ఇప్పుడు దానిలోకి కొద్దిగా కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక 50% వరకు ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. పెద్ద సైజు టమాటాలు 2 కానీ 3 కానీ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ అలాగే టమాటా చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అలాగే టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి మనం 1 కేజీన్నర వరకు నాటుకోడి మాంసం ఇలా చక్కగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోకి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ రాళ్ళ ఉప్పుని తీసుకున్నాను. రాళ్ళ ఉప్పు లేనట్టయితే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పసుపు 1 స్పూను, కారం సరిపడా, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి, ఎందుకంటే నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి అన్నమాట. ఈ విధంగా ముక్కలన్నీ మునిగేటట్టుగా నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ములక్కాడల్ని వేసుకోవాలి. ములక్కాడల్ని ముందుగా ఎందుకు వేయించుకున్నామంటే డైరెక్ట్ ఇలా వాటర్లో వేసేస్తే విరిగిపోతాయి. ముందుగా వేయించడం వల్ల విరగవన్నమాట. ఈ విధంగా ములక్కాడల్ని వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మూత పెట్టేసి 1 గంట సేపు పాటు ఉడకనిస్తే మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ ములక్కాడలు కూడా విరగకుండా వచ్చాయి. మరి మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ములక్కాడ నాటుకోడి పులుసు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.